ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రావిదాత మండలం కోట్టపల్లిలో దళితుల భూములు సుమారు 100 ఎకరాల భూముల్ని మీరు మీ సమీప బంధువు పేరు మీద పెట్టి ఫామ్ ల్యాండ్స్ కింద అమ్మి డబ్బు చేసుకోవడం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. అలాగే చోడవరంలో మీ పార్టీ కార్యాలయం కోసం పంట కాలం కప్పి పంచాయతీ నిధులతో 30 అడుగులు రోడ్డు వేసుకొని ఈ మధ్య కాలంలో ప్రముఖ పారిశ్రామికకి కోట్ల రూపాయలు మీరు ఆ భూమి అమ్మడం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. అలాగే ఈ రోజు రాంబిలి మండలంలో మూడజప్ప గ్రామంలో తక్కువ భూమిని మీ కుమారు పేరు మీద కొని ఈ రోజు 80 సెంట్ల భూమి, సుమారు 80 సెంట్ల భూమిని మీరు కొండ భూమిని ఆక్రమించుకోవడం వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ఇవన్నీ చేసిన మీకు ప్రతి ఒక్కరు కూడా పచ్చగా ఉన్నాడు, లోకంతో పచ్చగానే కనబడుతుంది అన్నట్టు మీరు ఈ రోజు మా ఎమ్మెల్యే మీద కానీ మా మీద కానీ ఆరోపణ చేయడానికి ఏ అర్హత ఉందని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నించడం జరుగుతోంది. అలాగే దళితుల గురించి మాట్లాడే కనీస అర్హత మీకు వైఎస్ఆర్సీపీకి లేదు. గతంలో దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన పార్టీ మీ పార్టీ. అలాగే డాక్టర్ని మార్సింగ్ గారు చెప్పిన పార్టీ మీ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడమే మరొకసారి మీకు తెలియజేస్తూ, అలాగే మీరు కొత్త నియోజకవర్గం వచ్చారు, చోడవరం వాళ్ళు మేము పంపించడం జరిగింది ఇక్కడికి. ఈ నియోజకవర్గం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ స్థానిక నాయకులకు తెలుసుకొని విమర్శలు చేయండి తప్ప మీలా డబ్బులు సంపాదించడానికి ఎవరూ మేము రాజకీయాలకు రాలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దింబాబు, రాంబిలి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడిని, అలాగే పంచదార గ్రామ సర్పంచ్ని. నిన్న వైసీపీ ఇన్ఛార్జ్ కర్ణం ధర్మశ్రీ గారు పంచదార గ్రామంలో సర్వే నెంబర్ 2లో దళితుల భూముల్ని స్థానిక శాసనసభ్యులు సుందర విజయ్ కుమార్ గారికి నేను చీకటి ఒప్పందం చేసుకొని ఆయనకి ఏదో ఈ భూములన్నింటినీ కూడా అక్రమంగా కట్టబెడుతున్నట్టు, ఆయన కబ్జా చేస్తున్నట్టు ఆరోపణ చేశారు. ఓ శాసనసభ్యుడిగా పనిచేసి మీకు అసలు గవర్నమెంట్ భూమిని ఎలా కబ్జా చేస్తామో తెలియదా అని ఈరోజు ప్రశ్నించడం జరుగుతోంది. మరి ఈరోజు ఆ భూముల్లో కృష్ణపాలెం వాళ్ళకి పంచదార 315, 16, 17లో 6 నెలలు ఇద్దామని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. అయితే ఆ భూమి నివాసయోగ్యం కాదని చెప్పి అధికారులు కూడా లెటర్ ఇచ్చారు. దాని మీద వీళ్ళు నివాసయోగ్యం భూమి సర్వే నెంబర్ 2లో బాగుందని చెప్పి అధికారులు సూచించడంతో ఎమ్మెల్యే గారు కూడా సూచించడం జరిగింది. దీని మీద అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళగా అవన్నీ కూడా క్వారీలు తవ్వేసి, అలాగే ఒకరి భూములు వేరే ఒకరికి అమ్మేసి ఉన్నాయని చెప్పి తెలియడంతో ఆ భూమి నిబంధనల ప్రకారం రిజ్యూమ్ చేసుకున్నారు. అప్పటికి కూడా ఎమ్మెల్యే గారు ఆ భూమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తమకు న్యాయం చేయాలని అధికారులు చెప్పడం జరిగింది. అధికారులు కూడా దానికి స్పందించి వాళ్ళు న్యాయం చేయడానికి యువతల పక్క సర్వే నెంబర్ 1 నుంచి 8 వరకు ఉన్న భూమిలో లేఅవుట్ వేసి డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాల కింద వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఈ విషయాలు ఏవి తెలుసుకోకుండా ఆ భూమిని కబ్జా చేశామని చెప్పి చెప్పడం అనేది ఎమ్మెల్యేగా పనిచేసి మీ తగదని విషయాన్ని ఈ సందర్భంగా మీకు చేస్తున్నాను.